హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారు ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలకు 1.5 ఇయర్లోనే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ తీసుకొచ్చినటువంటి నాయకుడు. ఈ దేశంలో చాలామంది డిప్యూటీ సీఎంలు ఉండొచ్చు, చాలామంది పంచాయతీ శాఖకు సంబంధించినటువంటి మంత్రులు ఉండొచ్చు. కానీ ముఖ్యంగా మన మిగతా రాష్ట్రాల గురించి వదిలేద్దాం. మన ఆంధ్రప్రదేశ్కి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఎవరూ కూడా చేయలేనటువంటి అద్భుతమైనటువంటి పనులు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చేయగలుగుతున్నారు. అంటే ఆయన ఒక చిత్తశుద్ధితో నిజాయితీగా పనిచేసేటువంటి ఆయన వ్యక్తిత్వం, ఆ మనసుతో గొప్ప ఆలోచనలకి శ్రీకారం చుట్టేటువంటి ఆయన మనసే దానికి కారణం అని చెప్పాలి. ఆయన గురించి చాలామంది డబ్బా కొడుతున్నారు, ఇంకా ఆయన్ని రుద్దుతున్నారు అని చెప్పి కొంతమంది మాట్లాడతారు. అది ఏం చేశారు అని ఇంకొంతమంది మాట్లాడతారు. కొంతమంది ఆయన సినిమా హీరో ఫ్యాంట్ మీద ఫ్యాంట్ వేసుకుంటాడని కొంత గొప్ప విద్యావేత్తలుగా చెప్పుకునేటువంటి విద్యావంతులు మాట్లాడతారు. నేను వీళ్ళ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అంటే వీళ్ళందరికీ అర్థం కావాల్సింది మిగతా నాయకులు ఎందుకు చేయలేకపోయారు. ఆ నియోజకవర్గంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ, అదే గిరిజన గ్రామాల నుంచి వచ్చినటువంటి ఎంతోమంది నాయకులు కానీ మంత్రులయ్యారు, ఎంతోమంది ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు. కానీ ఎందుకని వాళ్ళకి మినిమంలో అయినటువంటి మౌలిక సదుపాయాలని కల్పించేటువంటి పరిస్థితికి వాళ్ళు వెళ్ళలేదు, ఆ ఆలోచన కూడా రాలేదు అనేది ఆలోచించుకోవాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 77 సంవత్సరాల తర్వాత భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ కార్యక్రమాలు అంటే మినిమంగా మనం ఆలోచించేటువంటి మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టారు. దాన్నే అద్భుతంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితికి ఎందుకు వచ్చిందంటే అలా నిజాయితీగా ప్రజల కోసం మాత్రమే ఆలోచించేటువంటి వ్యక్తులు లేరనే చెప్పాలి. అలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమమే ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లాలో జరిగినటువంటి ఈ ఘటన. గిరిజనగూడెంలో తొలిసారి విద్యుత్ కాంతులు. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో స్వతంత్రం తర్వాత విద్యుత్ వెలుగులోకి వచ్చినటువంటి రోంపల్లి పంచాయతీ పరిధిలోని గూడెం గ్రామస్తులు కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర విద్యుత్ శాఖ సహాయంతో పనులకు శ్రీకారం చుట్టారట. 17 కుటుంబాలు మాత్రమే ఉన్నటువంటి గిరి శిఖర గ్రామానికి సుమారు 9.6 కిలోమీటర్ల మేర 217 విద్యుత్ స్తంభాలు, ప్రతి ఇంటికి 5 కరెంటు బల్బులు ఇచ్చారు. కరెంటు ఏర్పాటు చేయడమే కాకుండా ఆ బల్బులు కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. మళ్ళీ వాళ్ళు కొనుక్కోగలుగుతారో కొనుక్కోరో, ఇబ్బంది పడతారేమో, ఆ స్విచ్ బోర్డులు కావచ్చు, ఇవన్నీ మళ్ళీ వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితి వస్తుందేమో, కరెంట్ ఇవ్వగానే సరిపోదు, వాళ్ళకి ఇవి కూడా ఇవ్వాలి అని చెప్పి 5 ఇంటికి 5 బల్బులు, అలాగే ఒక ఫ్యాన్ కూడా ఇవ్వటం జరిగిందట. చాలా క్లియర్గా చూసుకోవచ్చు. ఇగో ఇంటికి బల్బులు, మీటరు అవన్నీ కూడా ఏర్పాటు చేసి స్విచ్ బోర్డులు పెట్టి వాళ్ళు ఎక్కడెక్కడ ఏం పెట్టుకోవాలో ఇగో అవన్నీ కూడా వాళ్ళే గవర్నమెంట్ తరపు నుంచి ఏర్పాటు చేసి ఇగో ట్రాన్స్ఫార్మర్లు కూడా అక్కడ అంటే 9.6 కిలోమీటర్ల మేర పవర్ పోల్స్ పెట్టడమే కాకుండా, కరెంట్ ఇవ్వడమే కాకుండా అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకుండా, అలాగే ఏదన్నా కరెంటు ఆగిపోయినా కూడా, బయట నుంచి వచ్చేటువంటి సరఫరా రాకపోయినా కూడా సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసి వాళ్ళకి అందుబాటులోకి ఉంచినటువంటి పరిస్థితి. అంటే కరెంట్ వేస్తేనే ఇంతలా చెప్పుకోవాల్సి వస్తుందంటే మరి గత 77 సంవత్సరాలుగా ఎన్నో ప్రభుత్వాలు, ఎంతోమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ముఖ్యమంత్రులు ఎంతోమంది మారారు. కానీ ఏ ఒక్క నాయకుడు కూడా చేయలేనటువంటి పని పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత సంవత్సరన్నర లోపే ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారంటే ఈ ఒక్క గ్రామానికే కాదు, చాలా గ్రామాలకి, అల్లూరు సీతారామరాజు జిల్లా, మన్యం జిల్లాలో అనేక గ్రామాలకి రోడ్లు వేసి వాటర్ కనీసం తాగటానికి సరైన వాటర్ లేక ప్రతి సంవత్సరం అనేక రోగాల బారిన పడి చాలా ఇబ్బందులు పడి, ముఖ్యంగా మనకి ఉద్దానం సమస్య గురించి చాలా క్లియర్గా తెలుసు. వాటర్ వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి తెలుసు. అలాంటి సమస్యల నుంచి ఇప్పటి వరకు కూడా అనేక విషయాలపై నిజంగా చెప్పాలంటే ఈ సంవత్సరంన్నరలో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో రోడ్లు వేశారు. అసలు వాళ్ళ లైఫ్లో ఇప్పటి వరకు ఇంకా రాదు అని ఫిక్స్ అయిపోయారు. ఇంకా మా జీవితానికి ఇంకా మేము రోడ్లు వేయించుకోలేము, మేము చదువుకోవడానికి బయటికి వెళ్ళలేము, ఏదన్నా ఉద్యోగం చేసుకోవడానికి బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి రాదు అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయిపోయిన, కలలో కూడా ఊహించినటువంటి ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత జరిగాయి. వాళ్ళు ఎన్నో అంటే చాలామంది బటన్ నొక్కేసి వాళ్ళకి డబ్బులు వేసేసి ఏదో పథకం మీద అడిగినప్పుడు ఇచ్చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇలా వాళ్ళ స్థాయిని పెంచడం అంటే వాళ్ళే కష్టపడి వాళ్ళే అంటే ప్రభుత్వం మీద ఆధారపడేటువంటి పరిస్థితి లేకుండా
హాస్పిటల్కి రావాలన్నా, చదువుకోవడానికి రావాలన్నా, ఉద్యోగం చేయడానికి రావాలన్నా, ఏదన్నా వ్యాపారం చేయడానికి రావాలన్నా, అంటే వాళ్ళకి వ్యక్తిగతమైనటువంటి వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటువంటి తత్వాన్ని ఇవ్వటం అనేది చాలా ముఖ్యం. అదే మన స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మిగతా వాళ్ళందరికీ లభిస్తున్నాయి, కానీ వాళ్ళకి మాత్రం లభించట్లా. గిరిపుత్రులు ఏం పాపం చేశారని, వాళ్ళు ఏం అన్యాయం చేశారని వాళ్ళ ఓట్లు ఇయట్లేదా? వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఏది కొనుక్కున్నా సరే ట్యాక్సుల రూపంలో మనకు వస్తున్నాయి కదా. కానీ 17 ఇళ్ళే ఉన్నాయని కొంతమంది, అక్కడ వరకు ఎవరు వెళ్తారులే, వాళ్ళు ఎందుకు బయటకు వస్తారులే అని ఇంకొంతమంది వదిలేసిన వాళ్ళే తప్ప, వాళ్ళల్లో ఎంతో చదువుకుని దేశానికి గొప్ప సైంటిస్టులు కావచ్చు, గొప్ప విద్యావేత్తలు కావచ్చు, ఎన్నో అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి మట్టిలో మాణిక్యాలని మనం ప్రత్యేకించి గుర్తించాల్సిన అవసరంలా. ఇలాంటి వాళ్ళకి ఇస్తే వాళ్ళే వెలుగులోకి వచ్చి మన దేశానికి ఎంతో గర్వంగా నింపుకునేటువంటి స్థాయి వాళ్ళు ఎదుగుతారు. అలాంటి పనులు వాళ్ళు చేస్తారు. వాటి కోసమే పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చింది. సో ఇలాంటి కార్యక్రమాలని డెఫినెట్గా చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో ఎంతోమంది ఆయన్ని చూసి నేర్చుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇవి ఇక్కడతోనే చేస్తున్నారంటే సంవత్సరంలోనే ఇన్ని చేయగలిగితే జస్ట్ ఇమాజిన్ 5 ఏళ్లలో ఆయన ఎన్ని అద్భుతాలు సృష్టిస్తాడో. 5 ఏళ్ల తర్వాత నిజంగా చెప్పాలంటే ఆయన గొప్పగా ఇంకా అంటే డిప్యూటీ సీఎంగానే, ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగానే ఇన్ని చేస్తే, ఒక సీఎం అయితే ఇంకా అంతకు మించి స్థాయికి వెళ్తే ఆయన ఎన్ని గొప్ప ఆలోచనలకు శ్రీకారం చుడతారో ఆలోచించండి.